For Bindas Entertainment, subscribe to What the Fun. What? Boyfriend? हाँ బాయ్‌ఫ్రెండ్ ఇప్పుడే అదృష్టం వచ్చింది అనుకున్నా. వీడెక్కడ? లవ్ గురు. రై ఫస్ట్ లవ్ అని చెప్పి ఆల్రెడీ లవ్ లో ఉన్న సెకండ్ హ్యాండ్ అని తెలిసావు నాకు. ఏమైంది? ఊరికే రే నేను ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తావేంట్రా? అరే అలా కాదురా, నీ జాతకమే అలా రాసిందిరా, నేనేం చేస్తాను చెప్పు. యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే పాపకు 1 వారం రోజులు బ్రేకప్ అవుతుంది. అప్పుడు పాప బ్రేకప్ తట్టుకోవాలి కదా, ఎవడో ఒకడు బకరాగాడు ఉండాలిగా, అందుకే నేను తగిలిస్తాను. అది మ్యాటర్. ఇంకే బకరా దొరకలేదారా మీకు? దొరకలేదు కానీ ఇప్పుడేంటి, పాప కావాలా వద్దా? ఏది బా సర్లే, పాయింట్ ఏంటంటే ఆ పిల్లకు కూడా నువ్వు ఫస్ట్ లవ్వేరా, కానీ ఆల్రెడీ నువ్వు సొంగార్చుకోవడం చూసేసి పాప నిన్ను ఆట పట్టిస్తున్నట్టుంది. వీలైతే నువ్వు కూడా ఆట పట్టించు, సెట్ చేసుకో, ఓకేనా? ప్రామిస్? ప్రామిస్ రా. ఎస్. ఇప్పుడు చూడు పాప నేను ఆడుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా. ఏయ్ ఇందాక కూడా ఇలానే ఓవర్ యాక్షన్ చేసావరా, 10 నిమిషాలకే గావుకకి పెట్టావు. జాగ్రత్తగా డీల్ చేయరా. ఎలహే నాకు తెలుసు కానీ వెళ్ళిపో, నేను చూసుకుంటా. విండో. హలో పదండి, ఫస్ట్ మీ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నన్ను డ్రాప్ చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? సరే ఎక్కండి. ఓకేంటా? హలో, నువ్వు దిగాల్సిన ప్లేస్ వచ్చింది. ఓకే, గూగుల్ పే చేశాను. ఏది చూపించు. ఓకే, మళ్ళీ మీరేనా? మళ్ళీ మీరే వచ్చారా? సరే ఎక్కు. మళ్ళీ మళ్ళీ నా ప్రాణమే నీ వెంటే తిరగాలంటోందే, మళ్ళీ మళ్ళీ నాలో ఏదో తెలియని ఫీలింగ్ మోగనే. నిన్ను చూడకుంటే నా గుండెలోనా ఆగినాదే లబ్డబ్, నిన్ను చూసినాకే మళ్ళీ లేచి వచ్చే నా ప్రాణమే, మళ్ళీ మళ్ళీ నా ప్రాణమే నీ వెంటే తిరగాలంటోందే, మళ్ళీ మళ్ళీ నాలో ఏదో తెలియని ఫీలింగ్ మోగనే. ఇదేంటి ఇక్కడ ఆపేశారు? నా లొకేషన్ ఇది కాదుగా. ఇది మా ఇంటి లొకేషన్, దిగండి. ఓ ఏమన్నా మర్చిపోయారా? వెళ్ళి తెచ్చుకోండి, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. అబ్బచ్చా, నాకు అర్థమైంది, నీకు తెగ నచ్చేసానని. మీకు ఈ లవ్ అనే కొవ్వు బాగా మొదలైంది. అది చెప్తే పక్కనున్న వాళ్ళ నుంచి ఏదో ఒక రెస్పాన్స్ వస్తుంది. అది కాకుండా ఇలా ర్యాపిడో బుక్ చేస్తే నీకేమొస్తుంది? నాకు మా ఆఫీసోడికి లాభం, నీకే పెద్ద బొక్క. సో ఏం చేద్దామంటారు ఇప్పుడు? ఏం చేద్దాం, పైకెళ్ళి మాట్లాడుకొని ఈ లవ్ గురించి ఏంటో తేల్చేద్దాం, పదండి. ఇదే నేనుండే అపార్ట్మెంట్. ఓ నైస్. శారీలు ఓకేనా? వాట్? అదే శారీలో నా ఫిజిక్ అన్నీ బాగా చూసుకున్నావు కదా. సరే 5 minutes వెయిట్ చేయి, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. ఓకే. అమ్మది రావుకాలం నడుస్తుంది. రే కక్కుర్తి పడకుండా
నా మాటిని నోరు కంట్రోల్లో పెట్టు, లేకపోతే దూల తీరిపోద్ది చెప్తున్నా. ఎలాహే నాకు తెలుసు కానీ ఈ మంచి కోసమే చెప్తున్నాను రా నేను. ఏంట్రా? అరే పిల్లి వస్తుంది, నువ్వు వెళ్ళరా. పో ఫాస్ట్ నీ పోరా. ఏమైనా తీసుకుంటారా? వద్దండి. ఇబ్బంది పడకండి. వైన్ ఓకేనా? వైనా? మ్మ్. వైన్ అంత కిక్ ఉండదుగా. అంటే వైన్ అంత ఫీల్ ఉండదండి. బియర్ అయితే ఐ కెన్ మేనేజ్. బీరా? బీర్ తాగితే పొట్టొస్తుంది తెలుసా? పైగా హెల్త్కి కూడా మంచిది కాదు. అదే వైన్ అనుకో చాలా క్లాస్గా ఉంటుంది. పైగా హెల్త్కి గ్లామర్కి చాలా మంచిది. ఎప్పుడైనా ఇలాంటి టచ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు తీసుకుంటూ ఉంటాను. అయినా ఫస్ట్ ఇంప్రెషన్లోనే ఆల్కహాల్ ఎందుకులే. మీకు ఏదో కావాలన్నారు, ఆర్డర్ పెట్టుకోండి. నాకైతే ఒక జ్యూస్. నేను ఆర్డర్ పెట్టుకోవాలా? హా. మంచి మంచి కట్టుబాట్లు. సరేలేండి. మీరు మా వెనుకపడ్డా, మేం మీ వెనుకపడ్డా, పర్స్ కాలేదు మీదే. పాయింటే లేండి. మీ అమ్మాయిలకి ఆయన ఇచ్చిన వరాలు అలాంటివి. ఏం చేస్తాం. ఇదేదో ఆఫర్ ఉన్నట్టుందే. యాపిల్ జ్యూస్ ఓకేనా? పెట్టేశాను. ఇప్పుడు చెప్పండి ఏంటి సంగతి? మీరు ఓపెన్ అయిపోయారు కాబట్టి సింపుల్ అండి. నా పనులన్నీ మానుకొని పొద్దునుంచి మీతోనే తిరుగుతున్నానంటే ఎంత కనెక్ట్ అయ్యానో మీరే అర్థం చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఓకే అంటే చుక్కలు తెస్తా, నన్ను ఎవడైనా ఏమన్నా అంటే వాడి తాట తీస్తా, నీకోసమే నా జీవితం అంటావా? కొంచెం అటు ఇటు అంతే అండి. అసలు నా గురించి నీకేం తెలుసు? నువ్వేంటి, నీ ఆస్తి ఏంటి, నాకు యూజ్ ఏంటి, ఇవన్నీ చూడదండి ప్రేమ. ఒకరినొకరు అర్థం చేసుకొని ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరి చేసుకుంటూ పోవడమే ప్రేమ అంటే. అయిపోయిందా? ఈ ఎదవ సొల్లంతా వద్దు. నా పాయింట్ ఏంటంటే నాలో ఉన్న పాజిటివ్స్తో నీకు ప్రాబ్లం ఏమి ఉండదు, నాలో ఉన్న నెగిటివ్స్తోనే నీకు ఇబ్బంది అవుతుందని నా పాయింట్. హలో, ఎలా కనిపిస్తున్నాను మీకు? ప్రాబ్లం అనగానే లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్లోకి వెళ్ళిపోయి వేరే అమ్మాయితో పులుగుర కలుపుతా అనుకున్నావా? ట్రూ లవర్ అండి ఇక్కడ. ఏదేమైనా మీతో నిలబడతా, ఎంతమంతోనైనా. అయిందా? ఇవే తగ్గించుకుంటే మంచిదే. నోరు మూసుకొని చెప్పింది వింటారా? నాకు తెలిసి నాలో ఒక 3 ఇష్యూస్ ఉన్నాయి. అవి నువ్వు సర్దుకోవాలి. అయితేనే నాకు ఓకే, లేదనుకోండి బ్రేకప్. తర్వాత నన్నంటే బాగోదు. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎలా ఉన్నా ఏం చేసినా ఒక్క నిమిషం నీ ఆవేశం ఆపుకో ప్లీజ్. ఏంట్రా ఫ్లోలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తావు? అరే అమ్మాయి లవ్ యాక్సెప్ట్ చేయడానికి ముందు అబ్బాయిలు చేసే ఒకే ఒక్క మంచి పనిరా, అమ్మాయి బొక్కల గురించి అన్నీ మనకు చెప్పాడు. కానీ మీరేమో ఎదవ ఎగ్జైట్మెంట్లో అవేం పట్టించుకొని సావరు. అరే ఈరోజు చేసే ప్రామిస్లేరా రేపటి రోజున జరిగే భారీ యుద్ధాలు. అరే నువ్వు స్ట్రాంగ్ అనుకోరా, కరోనాని జయించచ్చు. కానీ నువ్వెంత స్ట్రాంగ్ అయినా అమ్మాయి ముందు జీవితాంతం ఓడిపోతూనే ఉంటావురా. నా మాట విని ఇప్పుడు ఆ అమ్మాయి అడిగే క్వశ్చన్కి నువ్వు ఇచ్చే ఆన్సర్సేరా రేపటి నీ ఫ్యూచరు. రే ఆ పిల్ల యాక్సెప్ట్ చేయనంత వరకు నేను నీ పార్టీలో ఉంటా. వన్స్ యాక్సెప్ట్ చేసినా నేను పార్టీ మార్చేస్తా. అందుకే ముందే చెప్తున్నా, యాక్సెప్ట్ చేయడానికి ముందేరా అమ్మాయి కన్ఫ్యూజన్లో ఉంటుంది. వన్స్ యాక్సెప్ట్ చేసిందా అమ్మాయి చాలా క్లారిటీగా ఉంటుంది. మరి మన మగదాలో యాక్సెప్ట్ చేయడానికి ముందేమో పెద్ద క్లారిటీ ఉందని ఫీల్ అయిపోతాం. యాక్సెప్ట్ చేసాక తెలుస్తుంది మనం పెద్ద బకరాలం అని. నా మాట విని తొందరపడక ప్లీజ్ రా. ఎల్లహే నువ్వు నీ తొక్కలో సోది. నా పిల్ల ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తుందో, ఎప్పుడు ఒకటైతేమో. చచ్చిపో ఎత్తవా. ఏ తింగర పిల్ల, ఒక అబ్బాయి తన ప్రేమ కోసం కాళ్ళబేరానికి వచ్చేంత వరకు తిప్పుకోవాలి. నువ్వేంటి ఫస్ట్లోనే కమిట్ అయిపోతున్నావు? సరే అది పక్కన పెట్టు. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఎప్పటికీ సాల్వ్ కానీ మిస్టరీలానే ఉండాలి. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఒక హగ్గో ఒక ముద్దో ఇవ్వచ్చు. కానీ మన మైనస్లు బొక్కలు చెప్పడం పెద్ద క్రైమే. సో టాపిక్ మార్చేసి వాడు ఇక్కడి నుంచి నిన్ను తప్ప ఎవరిని చూడకుండా వాడి పాకెట్లో ప్రతి రూపాయి నీకోసమే ఖర్చు చేసేలా ప్లాన్ మార్చు పిల్ల. అలా చేస్తే గొడవలు తప్ప ఏముండవు కదే. ఇప్పుడు పెద్ద ముద్దు మురుపాలున్నట్టు గొడవలే ఉన్నాయి. అదెలా? ఎందుకంటే మగ ఎదవలకి బాడీ ఉంటుంది కానీ బుర్రలో ఏముండదు కాబట్టి. నువ్వు ఎంత డేంజర్ పాయింట్ చెప్పినా వాడు సింపుల్గా తీసి పడేస్తాడు. లేదా నాతో పోలిస్తే జుజుబి అనుకుంటాడు. ఎందుకంటే మగాడనే గర్వం. నువ్వు చెప్పేటివన్నీ తప్పని నేను ప్రూవ్ చేస్తా. పదా. యువర్ కర్మ యువర్ నాశనం. నేనేం చేస్తా? అక్కడ సెట్టా?
నేను చెప్పేది విను. నేను చెప్పేది ఇంకా తొందరపడక ఏ ప్లీజ్. ఎలహే ఈయన ఇంకెవ్వడు కాపాడలేడు. చూడండి, మీరు ఎలా ఉన్నా ఏం చేసినా ఐ కెన్ హ్యాండిల్ ఇట్. ఐ విల్ దేర్ ఫర్ యూ. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఐ రెస్పెక్ట్ యూ. ఫస్ట్ వన్, నాకు కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ. ఈజీగా నా మాటలతో హర్ట్ చేస్తూ ఉంటాను. సమ్ టైమ్స్ కొట్టేస్తా కూడా. ఇక్కడ నుంచి తగ్గించుకోవడానికి ట్రై చేస్తా. ఏదేమైనా నువ్వు నన్ను భరించాలి. అరే షార్ట్ టెంపర్ అంటారా? వెరీ సిల్లీ యూనో. నవ్వకరా, ఆ పిల్ల చెప్పేది అస్సలు లైట్ తీసుకోకరా. తను చెప్పేది సింపులే కానీ చాలా డేంజర్ రా, వినరా. డేంజరా? నాకంటేనా? చూడు పాప, నీ కోపం ముందు నా కోపం చాలా పెద్దది. నీ పేరు మానస. ఆ పేరులోనే తెలుస్తుంది నువ్వెంత సెన్సిటివ్ అని. ఇక నీ కోపం అంతా నా ముందు జుజూబి. నెక్స్ట్. చెప్పానా వాడు గొప్పలు చెప్తాడని. నువ్వు ఆగవే. సెకండ్ వన్, నాకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఇది కూడా ఒక వీక్నెసా? ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే నేనే నిన్ను తిడతా. అరే గుడిసెట్ ఎదవా, ఆ అమ్మాయి చెప్పే సెల్ఫ్ రెస్పెక్ట్ వేరు, నువ్వు చెప్పే సెల్ఫ్ రెస్పెక్ట్ వేరురా. ఇప్పటికైనా నా మాట వినరా. ఏ ఎలా ప్రతిసారి మా ఇద్దరి మధ్యలో వచ్చావో చించి అవతలేస్తా. చూడు పాపా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. చెప్పానా వాడు లైట్ తీసుకుంటాడని. నువ్వు ఆగహే. చివరిగా, నాకు మూడ్ స్వింగ్స్ ఎక్కువ. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. నా థింకింగ్ ఎలాగైనా ఉండొచ్చు. అది నువ్వు బేర్ చేయాలి. చేయగలవా? అంత పేషెన్స్ నీకుందా? ఏం మాట్లాడుతున్నావు? పేషెన్స్లో గాంధీజీకి మదర్ తెరీసాకి అన్నాను నేను. నీ మూడ్ స్వింగ్స్ నాకు ఇచ్చావనుకో, వాడితో క్రికెట్ ఆడుకుంటా. ఎలా ఇచ్చా? ఏంట్రా సైలెంట్గా ఉన్నావు? చెప్తే వింటావరా నువ్వు? అసలు ఇన్నే స్టేజ్లో ఉన్నావరా నువ్వు? ఇట్రారా. అరే ప్రేమ అంటే ఒక గజ్జి లాంటిదిరా. ఏదో జాగ్రత్త చెప్పి దొరద కొంచెం తగ్గిద్దామని చూస్తున్నా, కానీ నువ్వు ఒళ్ళంతా గీకేసుకొని పుండ్లు చేసుకుంటా అంటున్నావు. ఏనావు? అరే నా మగచేత ఆనిముత్తాను కదా, నీ మీద జాలిపడి నీకు బంపర్ ఆఫర్ ఇస్తారా? ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రామిస్లన్నీ వెనక్కి తీసుకుంటావా? ఇదే సిచ్యువేషన్ని రీస్టార్ట్ చేస్తా. ప్లీజ్ రా, ప్లీజ్. నేను కూడా మన శ్రీజాతి రూల్స్ని బ్రేక్ చేయకుండా ఇంకో ఛాన్స్ ఇస్తా. రీస్టార్ట్ చేయనా? ఆ పిల్లోడు సెట్ అంటుంటే మీ గోలేందే చల్లికల్. నిన్నెక్కడ పడితే అక్కడ తిప్పినందుకు నీ ఫేస్ కలర్తో పాటు చిప్పు కూడా దొబ్బిందిరా. పాప పడిపోయిందిరా మొగడా అంటుంటే రీస్టార్ట్ చేస్తామంటావేంట్రా చెల్లికాల్? రీస్టార్ట్ చేసుకోరా, బాగుపడతా. రీస్టార్ట్ చేసుకో. ఏయ్ సౌండ్ చేస్తే కంఠం కోస్తా. అరే ముందే చెప్తున్నా, ఆ తర్వాత నువ్వు ఎంత గగ్గోలు పెట్టినా, నువ్వెంత అడిగినా నేను మాత్రం హెల్ప్ చేయని చెప్తున్నా. ఎలహే, నాది కూడా సేమ్ డైలాగ్. వెళ్దాం పదా. ప్రశాంతంగా ప్రపోజ్ కూడా చేయలేకపోతున్నా. బేబీ, నువ్వు చెప్పినవని నాకు ఓకే. ఫ్యూచర్లో మన ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ రాకుండా ముందు జాగ్రత్తతో చెప్పావు. మాటిస్తున్నా మానస, నువ్వు చెప్పిన విషయాలలో ఏ విషయంలో నేను బాధ పెట్టను, క్వశ్చన్ చేయను. నిన్ను అర్థం చేసుకొని ఎప్పటికీ అండగా దండగా ఉంటానని మాటిస్తున్నా మానస. నా మాటే శాసనం. ఎలా గురు రాసుకోమ్మా. ఈడో పెద్ద పవన్ కళ్యాణ్, మరి మేము రాసుకుంటూ కూర్చోవాలి ఇక్కడ. చీదినా మంచి. మై స్వీట్ బేబీ. ఇంకేంటి? ఈరోజు నుంచి మన ఫస్ట్ లవ్ గురించి కొత్త కొత్త కళల్ని కందాం. రేపటి నుంచి అవన్నీ నిజం చేద్దాం. చలో. హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఎపిసోడ్కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. వి హోప్ సెకండ్ ఎపిసోడ్ కూడా నచ్చింది అనుకుంటున్నాం. అలాగే మా లవ్వురు క్యారెక్టర్స్ బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి కదా. ఎవరి క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయో కింద కమెంట్ చేయండి. ఇంకెవరిది? నాదే నచ్చుంటుంది. భయ్యా ఇలా అంతా కాదు కానీ మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.